ఫిఫా ప్రపంచ కప్ ట్రోఫీ డిజైన్ వెనుక అర్థమేంటి? ట్రోఫీ బరువు, ఎత్తు ఎంత? ఫిఫా ప్రపంచ కప్ 2026 ఛాంపియన్గా స్పెయిన్ నిలిచింది. ఫైనల్లో అర్జెంటీనాను చిత్తు చేసి ట్రోఫీని స్పెయిన్ దక్కించుకుంది. ఈ తరుణంలో ఫిఫా వరల్డ్ కప్ ట్రోఫీ హిస్టరీ ఏంటి, ఎవరు రూపొందించారు, డిజైన్ అర్థమేంటి అనే విషయాలు తెలుసుకుందాం. ఫిఫా వరల్డ్ కప్ ప్రయాణం 1930లో మొదలైంది. అప్పుడు ట్రోఫీని డిజైన్ చేసింది ఫ్రెంచ్ శిల్పి అబెల్ లాఫ్రెల్. విజయానికి చిహ్నంగా గ్రీకు దేవత నైకీ రూపం ఈ ట్రోఫీపై ఉంటుంది. ఈ ట్రోఫీ ప్రారంభించిన ఫిఫా ఫౌండర్ జూల్స్ రిమెట్ గౌరవార్థం దీనికి జూల్స్ రిమెట్ ట్రోఫీ అని పేరు పెట్టారు. 1966 ఇంగ్లాండ్లో ప్రదర్శనకు ఉంచినప్పుడు ఈ ట్రోఫీ చోరీకి గురైంది. పికిల్స్ అనే పెంపుడు కుక్క సహాయంతో అనేక ట్విస్ట్ల తరువాత ఈ ట్రోఫీ తిరిగి దొరికింది. వరల్డ్ కప్ ప్రారంభంలో ఫిఫా ఓ రూల్ పెట్టింది. ఏ జట్టయితే 3 సార్లు ప్రపంచ కప్ గెలుస్తుందో ఆ టీంకు శాశ్వతంగా ఆ ట్రోఫీ దక్కుతుంది. దాని స్థానంలో సరికొత్త డిజైన్తో మరో కప్పును తయారు చేయాలి. 1970లో బ్రెజిల్ 3వ ఫిఫా వరల్డ్ కప్ను గెలిచింది. అప్పుడు జూల్స్ రిమెట్ ట్రోఫీని శాశ్వతంగా బ్రెజిల్ కైవసం చేసుకుంది. దీంతో 1930లో మొదలైన ఫిఫా వరల్డ్ కప్ ట్రోఫీ ఫస్ట్ డిజైన్ 1970లో ముగిసింది. 1974 వరల్డ్ కప్కు ముందు ట్రోఫీ కొత్త డిజైన్ కోసం ఫిఫా ఓ కాంపిటీషన్ నిర్వహించింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 50 మంది కళాకారుల నుంచి డిజైన్లు వచ్చాయి. ఈ పోటీలో ఇటాలియన్ ఆర్టిస్ట్ సెల్వియో గజ్జానిగా రూపొందించిన డిజైన్ ఫస్ట్ ప్లేస్లో నిలిచి సెలెక్ట్ అయింది. ప్లేయర్ల విజయం, కష్టం, సెలబ్రేషన్స్ ఉట్టిపడేలా ఈ ట్రోఫీ ఉంది. ప్రస్తుతం ఫిఫా ట్రోఫీ ఉన్న డిజైన్ ఇదే. దీని వెనుక డీప్ మీనింగ్ ఉంది. సిల్వియో గజ్జానిగా రూపొందించిన ట్రోఫీ డిజైన్ వెనుక లోతైన అర్థం ఉంది. ట్రోఫీ కింది భాగంలో ఉండే 2 గ్రీన్ కలర్ మలాకైట్ రింగ్స్ ఫుట్బాల్ మైదానానికి ప్రతీకగా నిలుస్తాయి. ట్రోఫీ కింది నుంచి పైకి 2 ప్లేయర్లు ట్విస్ట్ అవుతున్నట్లు ఉండటం ఆటలోని వేగాన్ని, ఆటగాళ్ల ఎనర్జీని, శ్రమను సూచిస్తుంది. కప్పు పైకి వెళ్లే కొద్దీ 2 వ్యక్తులు చేతులు పైకెత్తి సంబరాలు చేసుకుంటున్నట్లుగా కనిపిస్తుంది. గెలిచినప్పుడు ఆటగాళ్లు, అభిమానులు పొందే ఆనందానికి ఇది నిదర్శనం. ఆ చేతులపై ఉన్న గ్లోబ్ ప్రపంచాన్ని ఫుట్బాల్ ఏకం చేస్తుందనడానికి సంకేతం. ప్రస్తుతం ఫిఫా ప్రపంచ కప్ ట్రోఫీ పొడవు 36.8 సెంటీమీటర్లు, 6.17 కిలోల బరువు ఉంటుంది. ఇది 18 క్యారెట్ల బంగారంతో తయారవుతుంది. టోర్నమెంట్ పూర్తయిన తర్వాత ఓ ఒరిజినల్ ట్రోఫీని స్విట్జర్లాండ్లో ప్రధాన కార్యాలయంలో ఉంచుతుంది ఫిఫా. టోర్నీలో గెలిచిన జట్టు బంగారు పూత పూసిన ఒక రెప్లికా ట్రోఫీని తమ దేశానికి తీసుకెళ్తుంది. గజ్జానిగా డిజైన్ చేసిన ట్రోఫీ 1974 నుంచి ఇప్పటి వరకు కొనసాగుతోంది. మధ్యలో కొన్ని చిన్న మార్పులే జరిగాయి. 2038 వరల్డ్ కప్ వరకు ఇదే డిజైన్ ట్రోఫీని ఉపయోగించాలని ఫిఫా భావిస్తున్నట్లు అంచనాలు ఉన్నాయి.